నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్టీసీ జోనల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సిఆర్ దొన్ను ద్వారా ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామన్న రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణ. ₹300 కోట్లతో త్రాగునీటి పథకం. గజపతినగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలోని తొలి కంటైనర్ ఆసుపత్రి ప్రారంభం. డోలీ మాత్రకు స్వస్తి చెప్పి మౌలిక వసతులు కల్పిస్తామన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు ప్రజల ఆనవాయితీ అయిన పంచెకట్టు, తలపాగా తెలుగువారి గౌరవానికి, విశిష్టతకు చిహ్నాలు. ప్రస్తుతం ఈ సాంప్రదాయాలు మన జీవితాల నుండి నెమ్మదిగా దూరం అవుతున్న పరిస్థితుల్లో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ఆ అలవాట్లకు సమాజాన్ని గుర్తు చేసేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయమైంది. ఆయా వస్త్రధారణతో మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ చిహ్నం మరియు పర్యావరణ హితమైన ప్రయాణ సాధనమైన సైకిల్ను ఎంచుకోవడం ఆయన ఆలోచన ధోరణి స్పష్టంగా తెలియజేస్తుంది. 2024 శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఢిల్లీలో ఎంపీ అప్పలనాయుడు చేసిన వినూత్న ప్రదర్శన తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచింది. రాష్ట్ర రవాణా సంస్థను మరింతగా బలోపేతం చేసి రాష్ట్రంలో ప్రజా రవాణాను, ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకల్ నారాయణ చెప్పారు. ప్రయాణికులకు మరింత రక్షణ కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్గా అరకు ప్రాంతానికి చెందిన సిఆర్ దొన్ను ద్వారా విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లోని ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆర్టీసీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులతో పాటు సంస్థలను ఉద్యోగులు కూడా ముఖ్యమని, వారి సమస్యలు పరిష్కరించి ఉద్యోగులు, అధికారుల సహకారంతో మరింత మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. విజయనగరం నుంచి అరకు మీదుగా జిల్లా కేంద్రం పాడేరుకు బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సిఆర్ దొన్ను ద్వారా చెప్పారు. ఈ ప్రాంతం నుంచి పర్యాటకులు, ఉద్యోగులు అరకు, పాడేరు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని, వారికి బస్సు వల్ల ప్రయాణం సులభతరం అవుతుందని తెలియజేశారు. శ్రీకాకుళం, విశాఖ మధ్య నాన్ స్టాపులుగా నడిపేందుకు 2 అల్ట్రా డీలక్స్ బస్సులను, శ్రీకాకుళం, విజయనగరం మధ్య నడిపేందుకు ఉద్దేశించిన ఎక్స్ప్రెస్ సర్వీసును ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకల్ నారాయణ, జోనల్ చైర్మన్ దొన్ను ద్వారా ఆర్టీసీ డిపో వద్ద ప్రారంభించారు. తనకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తారని చెప్పారు. కొత్తగా విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నియామకమై ఈరోజు నేను మా రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గారి ద్వారాగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఏ నమ్మకంతో అయితే నా మీద ఈ బాధ్యత అప్పగించారో, ఈ పదవి ఇచ్చారో, ఆ పదవికి ఖచ్చితంగా న్యాయం చేయడానికి శక్తివంతన లేకుండా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ విజయనగరం జోన్ చాలా విస్తారమైనటువంటి జోను. శ్రీకాకుళం నుండి మొదలుకొని పాయకరావుపేట వరకు సుమారు 6 జిల్లాలకి విస్తరించి ఉన్నది. ఆర్టీసీ సంస్థ అంటే ఇది ప్రజలతో ముడిపడినటువంటి సంస్థ. ఈ సంస్థ మెరుగుపరిస్తేనే, ఈ సంస్థ మంచి సర్వీస్ అందిస్తేనే మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అందుకే ఈ సంస్థ అభివృద్ధి కోసం, ఈ సంస్థ ద్వారా మా ప్రజలకి మంచి సేవలు అందించడం కోసం మన స్టేట్ చైర్మన్ గారు కావచ్చు, నేను కావచ్చు, మేము రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ చైర్మన్ గారు చూస్తే ఈ జోనల్లో నేను చూస్తూ మా ప్రజలకి మంచి గుడ్ సర్వీస్ అందించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. రాష్ట్ర చైర్మన్గా నేను, జోనల్ చైర్మన్గా దొన్నుదొర గారు
మేమంతా కలిపి ఈ ప్రజా రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీని ప్రజల యొక్క ప్రయాణాలు సులభతరమయ్యేలాగా రక్షణగా ఈ ఆర్టీసీ అనేది ప్రజలకి సౌకర్యము రక్షణ కల్పించడంలో పేరు పొందినటువంటి సంస్థ. ప్రయాణికులు ఎంత ముఖ్యమో ఈ యొక్క ఆర్టీసీలో పనిచేసే కార్మికులు అధికారులు కూడా అంతే ముఖ్యం. అందరినీ సమన్వయపరుచుకుని ప్రయాణంలో ప్రజలకు లోటు రాకుండా పనిచేసే కార్మికులకి ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని సమస్యలను అర్థం చేసుకుని అన్ని సమస్యల్ని పరిష్కరించి ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ప్రజా రవాణా సులభతరం చేసేందుకు గాను శక్తివంచన లేకుండా దొరగారు సహకారంతో అలాగే జోనల్ చైర్మన్స్ అందరి సహకారంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బాధ్యతతో అయితే మాకు అప్పచెప్పారో ఏ నమ్మకంతో అయితే మాకు ఈ పదవులు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మరింత ఆర్టీసీని బలోపేతం చేయడానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. ప్రజల దాహార్తం తీర్చేందుకు గైప్నార్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో త్రాగునీటి పథకాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా తాటిపూడి జలాశయం నీటితో ఈ పథకాన్ని నిర్మిస్తామని చెప్పారు. తమ సొంత నియోజకవర్గం పరిధిలోని గంట్యాడ, బొండపల్లి, గైప్నార్ మండలాలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. గంట్యాడ మండలం పెద్దవేమల గ్రామంలో 23.50 లక్షల రూపాయలతో 4 రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే లక్కిడాం గ్రామంలో సుమారు 59.5 లక్షల రూపాయలతో వివిధ రకాల 12 పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కానీ నాన్నగారు కానీ బాబాయ్ కానీ మీరందరూ ఆదరించారు. గ్రామంలో మంచి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి అలాగే ఈరోజు మళ్ళీ ఈ మండలానికి మన జిల్లాకి ఒక నాయకుడిగా మీరందరూ చేసినందుకు ఖచ్చితంగా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా మనం పరిష్కరించుకున్నాం. ముఖ్యంగా ఇంటింటికి కొలాయి అనేది 1.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది గ్రామానికి. అయితే మేము కోరుకునేది ఏంటంటే తాటిపూడి నుంచి నీళ్ళు తీసుకొద్దామని. అంటే మన గ్రామంలో బోర్ వేసుకొని ఆ బోర్ పని చేయకపోతే నీళ్ళు రావు. తాటిపూడి నుంచి మనకి వాటర్ రావాలని, ప్రతి గ్రామానికి వాటర్ రావాలని అడగడం జరుగుతుంది. దానికి కూడా అదనపుగా సుమారు తాటిపూడి లైన్, గంట్యాడ, బొండపల్లి, గంట్యాడ 3 మండలాలకు వచ్చే విధంగా మేము రిక్వెస్ట్ చేసాం. రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, అందులో భాగంగా తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించి గిరిజన డోలీ మొదలకు స్వస్తి పలుకుతామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం కరడవలసలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన గిరి ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రాంతీయ ఆరోగ్య సేవల కోసం ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ప్రాంతీయ గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని రూపొందించామని చెప్పారు. సుమారు 2000 మంది ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఇది ముందడుగా భావించారని ఆమె అన్నారు. బెల్లపాక, వడ్డపాడు, నరింజపాడు, కరడవలస, కరడకోట వలస, చాకిరే వలస, కంకనపల్లి, ఆజూరు, కుంభివలస గ్రామాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. ప్రాథమిక వైద్య సంరక్షణ కోసం గ్రామీణులు చాలా దూరం ప్రయాణించవలసిన అవసరాన్ని ఇది తగ్గిస్తుందని గుర్తు చేశారు. ఇందులో వారానికి ఒకసారి వైద్యాధికారి ఓపీ సేవలు అందిస్తారని, నెలకి 2 సార్లు 2-4 బుధవారాల్లో 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఇక్కడికి వస్తుందని ఆమె చెప్పారు. ఏఎన్ఎం, ఎంఎల్, హెచ్పి వారానికి 3 సార్లు ఇక్కడ ఓపీ సేవలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఆశా కార్యకర్త ప్రతిరోజు ఇక్కడ అందుబాటులో ఉంటారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఈరోజు కారడవలసలో ఈరోజు గిరి వైద్య శిబిరం అంటే మూవింగ్ వెహికల్ ఇది. ఈ వెహికల్లో ఈరోజు ఏర్పాటు చేసాం మనం. గ్రామాలందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి అని. ఎందుకంటే ముఖ్యంగా డోలీలో మోతలు ఉండకూడదు అన్నది మా ప్రధానమైన కాన్సెప్ట్. ఇంత పూర్వంలాగా ఇప్పుడు కూడా ఎవరైతే గర్భవతులు ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేయించుకోవచ్చు. కానీ వాళ్ళు 7వ నెలలో 8 నెలల వరకు ఇక్కడ చెక్ చేయించుకున్నా వాళ్ళు అక్కడికి వచ్చి మళ్ళీ మనకి గిరిజన గర్భిణీ వసతి గృహంలో వాళ్ళు పౌష్టికాహారం తింటూ ఉండొచ్చు. అంత హెల్త్ సెంటర్లో ఉండి అక్కడే తర్వాత హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత
వాళ్ళు మళ్ళీ పైకి తీసుకురావడానికి వాళ్ళకు వెహికల్ కూడా ఏర్పాటు చేసి పైకి తీసుకొస్తాం. ఈ విధంగా డోలీలు మోతలు ఉండకూడదు అని. ఎందుకంటే రాకెట్ యుగం ఇది, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం వెళ్ళలేని స్థలం లేదు, ఫోన్తో ప్రతి దగ్గరికి వెళ్ళిపోగలుగుతున్నాం. సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు, సెల్ ఫోన్ పట్టుకొని చేయలేదు. ఇలాంటి సమయంలో కూడా ప్రసవ వేదనతో నడి రోడ్డు మీద ఒక మహిళ అగచాట్లు పడుతుంది అంటే ఒక గిరిజన మహిళగా నేను చాలా బాధపడుతున్నాను. ముఖ్యంగా నడి రోడ్డు మీద ఎవరు డెలివరీ అవుతారు? ఈ మధ్యకాలంలో ఒక సామాన్యమైన ఒక పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా నడి రోడ్డు మీద డెలివరీ అవ్వట్లేదు, హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నారు. కానీ ఇప్పటికీ మా గిరిజనులు నడి రోడ్డు మీద డెలివరీ అవుతున్నారంటే ఒక జంతువుల మాదిరి. భోగాపురం డెంకాడ మండలంలోని 2 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెల్లిమర్ల శాసనసభ్యురాలు లకు నాగమాధవి ప్రారంభించారు. భోగాపురం సొసైటీ వద్ద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నందున సంబంధించిన అధికారులు రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వారికి అండగా నిలవాలని ఆమె సూచించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆమె సూచించారు. విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధ్యాపక సంఘాల సహకారంతో కృషి చేస్తామని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ అన్నారు. బొబ్బిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అకాడమిక్ కన్వీనర్ జేసీ రాజు మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా రఘువర్మను మరోమారు గెలిపించవలసిందిగా పిలుపునిచ్చారు. ప్రజా వింతల స్వీకరణ కార్యక్రమానికి ప్రతి సోమవారం జిల్లా అధికారులే హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులకు ఆదేశించారు. 2 జిల్లాల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న అధికారులు ఒక వారం విజయనగరం, మరొక వారం 2వ జిల్లాకు హాజరు కావాలని ఆయన సూచించారు. కలెక్టర్ అనుమతి లేనిదే గైరు హాజరు కాకూడదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవులకు కూడా కలెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాతే వారి శాఖల ఉన్నతాధికారులకు చెప్పాలని తెలియజేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా వింతల పరిష్కార వేదికలు హాజరై వింతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ సేతుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ప్రజల నుంచి వింతలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మొత్తం ఈరోజు 140 అర్జీలు వచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలను పరిష్కరించాలని పార్వతీపురం కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. జిల్లా మండల స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో వచ్చిన సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు. సమస్యను సావధానంగా విని సమస్యను బట్టి 48 గంటల్లోగా పరిష్కారం చూపాలన్నారు. సమస్య పరిష్కారానికి ముందు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని, పరిష్కరించగలిగిన సమస్యను తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన వింతలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ తిరుమలరావు పేర్కొన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి 2 వింతలు వచ్చాయి. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 1, రెవెన్యూ విభాగానికి సంబంధించి 1 వింత వచ్చాయి. వీటిని స్వీకరించిన సహాయ కమిషనర్ తిరుమలరావు సమస్యల పరిష్కారానికై ఆయా విభాగాల అధికారులకు అందజేశారు. మాట్లాడదు భాగంగా మనకి చాలా వరకు మొండి బకాయిలు ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా మా కార్పొరేషన్తో సహకరించి మీరందరూ ఈ డిసెంబర్ లోపు ఆ పన్నులన్నీ కడతారని ఆశిస్తున్నామండి. ఎందుకంటే మీరు లాస్ట్కి ఈ డిసెంబర్ దాటితే ఇంకో 2% ఇంట్రెస్ట్ యాడ్ అయిపోతుంది. అందు గురించి డిసెంబర్ 30th లోపు మీరందరూ కూడా కట్టేయాలి మొండి బకాయిలు. రెగ్యులర్గా మా అడ్మిన్లు, మా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మిమ్మల్ని టచ్ చేస్తుంటారు. మాకేంటంటే ప్రతిరోజు ఇంతని టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాం. మీరందరూ కోఆపరేట్ చేసి మా అడ్మిన్ సెక్రటరీస్, మా రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ వచ్చినప్పుడు వారితో సహకరించి మీరు కట్టవలసిన ఇంటి పన్ను, కొలాయి పన్ను సకాలంలో కట్టి నగరపాలక సంస్థ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నానండి.
పార్వతీపురం పట్టణంలోని బైపాస్ రోడ్లో గల టైర్స్ అండ్ ఆటోమొబైల్ షాపులో నిన్న అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని దుకాణ యజమాని తెలియజేస్తున్నారు. గత రాత్రి సినిమాకు వెళ్లి వచ్చిన కొంతమంది తన షాపులో మంటలు వస్తున్నాయని తెలపడంతో తనకు తెలిసిందని వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశామని షాప్ యజమాని తెలియజేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలాగ జరిగిందండి. నేనైతే మరి రోజు మెయిన్ కట్టేసి వెళ్తున్నాను. అది ఎలాగ మరి అది జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది గారు చేస్తే వెంటనే వచ్చారండి, స్పందించారు. అది అక్కడ బాగా జరిగింది. వేరే వెళ్ళిపోయిన వాళ్ళు, సినిమాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ వల్ల మీరు తెలుసుకోవాలి, అంతవరకు తెలుసుకోలేదు. సో 12:40 మాకు ఫోన్ వచ్చిందండి. వచ్చిన వెంటనే 12:45 అందరూ ఉన్నామండి. ఫైర్ సిబ్బంది, అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారండి. పెట్రోల్ ఎందుకు వెళ్తుండగా వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. అందరూ సహకరించారు. లాస్ట్లో ఇలా 12 నుంచి 14 లక్షల వరకు ఉంటాను. మొన్న బ్యాంకు లోన్లు వచ్చాయి. మొన్న బ్యాంక్ విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బి రాజర్ గ్రామంలో 43 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. గ్రామాల అభివృద్ధికి సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మంత్రి కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని ఏబీవీపీ సహాయ కార్యదర్శి సాయి కుమార్ ఆరోపించారు. ఫీజులు దోపిడీ చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈరోజు ఏబీవీపీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా కళాశాలలు నడపడం జరుగుతుందని తెలియజేశారు. పలుమార్లు డీఈఓకు, ఆర్ఏఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని, ఇలాంటి విద్యాసంస్థలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు కనీసం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా ఫీజులు దోపిడీలు చేస్తూ, అదేవిధంగా ఆదివారం సెలవు దినం అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా, ఆదివారం అంటే సెలవు దినాలు అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా సెలవు దినాల్లో కూడా పాఠశాలలు, కళాశాలలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ మేము పలుమార్లు ఆర్ఏఓ గారికి, డిఓ గారికి దీనిపైన వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఇవి ఎప్పుడు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎకనైనా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎకనైనా కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా వ్యాప్తంగా అతిపెద్ద ఉద్యమం చేయడానికైనా వెనకాడబోదు. జిల్లాలో ఉన్న బీసీ, ఎస్టీ హాస్టల్స్ను శాశ్వత నిర్మాణాలుగా నిర్మించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వసతి గృహాల శాశ్వత నిర్మాణాలు లేక విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత్కాలిక హాస్టల్స్లో సౌకర్యాలు లేక నరకయాత్ర పడుతున్నామన్నారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ అభివృద్ధికై పనిచేస్తానన్న ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటిని వెనక్కి తోసే పరిస్థితి ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో 18 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ హాస్టల్ అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. అయితే ఈరోజు విజయనగరం పట్టణంలో బీసీ చిన్నపిల్లల హాస్టల్కి సొంత ప్లేస్ ఉన్నా కూడా కట్టలేని పరిస్థితి. అలాగే ఎస్టీ గర్ల్స్ హాస్టల్కి కూడా సొంత ప్లేస్ ఉంది. అలాగే ఎస్కోట బీసీ మరియు ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్కి సొంత భవనాలు ఉన్నాయి. అలాగే గంట్యాడ చిన్నపిల్లల హాస్టల్ బీసీ హాస్టల్కి సొంత ప్లేస్ ఉంది. అలాగే భోగపురంలో బీసీ హాస్టల్కి సొంత ప్లేస్ ఉంది. ఇలాంటి సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేసి ఈ సొంత బిల్డింగ్లు కట్టి విద్యార్థులకు న్యాయం చేస్తారని ఈరోజు కలెక్టరేట్కి వినతి పత్రాల ద్వారా రావడం జరిగింది. పట్టణంలో ఏదైతే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఉందో దీనికి సొంత బిల్డింగ్ కేటాయించాలని, అంతవరకు ఏదైతే మహారాజా కళాశాలలో బిల్డింగ్లు శిథిలావస్థలో ఉన్నాయి వాటిని మరమ్మతులు చేయాలని, వాటిని మరమ్మతులు చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి కేటాయించాలని, అలాగే ఏదైతే గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి వాటిని కూడా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కేటాయించవచ్చని తెలియజేస్తున్నాం. వాజీ వార్తల్లో కాసేపు విరామం.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు క్రీడాకారులు హాజరయ్యారు. అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్ విభాగంలో జరుగుతున్న పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విజయలలిత మాట్లాడుతూ ఉద్యోగంలో బిజీగా ఉన్న ఉద్యోగులకు మానసిక ఆరోగ్యం కలిగించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సర్కిల్ డైరెక్టర్ రామచంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగంతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉందన్నారు. క్రీడల ద్వారా పట్టుదల, క్రమశిక్షణ, పోటీతత్వం ఏర్పడుతుందన్నారు. పోటీల్లో బాగా ఆడి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఓటమి గురించి ఆలోచించకుండా అందరూ విజేతలుగా భావించి క్రీడల్లో పాల్గొనాలని తెలియజేశారు. విద్యుత్ శాఖ ఎస్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ మా జిల్లాలో క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని తెలియజేశారు. అనంతరం అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. పరుగు పందెం, హై జంప్, లాంగ్ జంప్, డిస్క్ త్రో వంటి పోటీలు కూడా నిర్వహించారు. ఇలాగా ప్రతి సంవత్సరం కానీ ప్రతి పీరియాడిసిటీగా ఈ స్పోర్ట్స్ జరుపుకోవడం అనేది చాలా మంచిది, ఆనందంగా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనకి ఏంటంటే మన ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్లో డిస్ట్రిబ్యూషన్, జెన్కో, ట్రాన్స్కో, మన ఎలక్ట్రిసిటీ వర్క్లో ఏంటంటే మనం రాత్రి బౌల్లో పని చేయవలసిన అవసరం ఉంది. సో అందరూ కూడా రాత్రి బౌలు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మనకి ఇంటరప్షన్స్ అవి చాలా తక్కువ ఉన్నాయి. ఏదన్నా ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి సప్లై లేకుండా కానీ వెళ్ళి మనం బాగు చేయడం జరుగుతుంది. సో ఇంత బిజీగా ఉండి ఇంత టెన్షన్తో ఉన్నప్పుడు మనం ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేసి స్పోర్ట్స్లో పాల్గొనడం ద్వారా మనకి మానసిక ఉల్లాసన ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఇంకా బాగా పనిచేయగలుగుతుంటాము. ఈ స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కొనసాగించాలి. ఆ స్పోర్టివ్నెస్తో మీరు ఉన్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ మీ విజయనగరానికి వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. మరి దీన్ని ఏ విధంగానే మీరు కొనసాగించాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. మరి చక్కటి ప్రాంగణం ఉంది, మీకు అన్ని అవకాశాలు కూడా ఇక్కడ చక్కగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఈ కార్యక్రమానికి మరి మీరు ఎంతో దూరం నుంచి అన్ని టీమ్స్ ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చారు. మీరు అంత దూరం నుంచి ఈ టీమ్ స్పిరిట్తో, స్పోర్టివ్ స్పిరిట్తో వచ్చారంటే మీరు ఆల్రెడీ బాడంగి మండలం పి వెంకంపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 39/2లో 2 ఎకరాల 32 సెంట్లు గల ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వ పాఠశాలకు నిర్మాణ నిమిత్తం 32 సెంట్లు భూమి కేటాయించడం జరిగిందని, మిగిలిన 2 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమిని గ్రామ సర్పంచ్ వాసిరెడ్డి కృష్ణవేణి, ఆమె భర్త వాసిరెడ్డి శంకర్రావు ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అదే గ్రామంలోని కరణం చెరువు పరిధిలో 17 ఎకరాలు కబ్జా చేయడానికి సర్పంచ్ ప్రయత్నాలు జరుగుతున్నారని చెప్పారు. ఆక్రమణకు కారకులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వెంకంపేట గ్రామంలో ప్రభుత్వ భూమి 2 ఎకరాల 32 సెంట్లు ఉంది. దానిని అక్రమంగా మా ఊరు గ్రామ సర్పంచ్ వాసిరెడ్డి శంకర్రావు ఆక్రమించుకొని వ్యాపారాలకి వాడుకుంటున్నాడు. బెల్లం క్రషర్ వేసి, అలాగే దాని నుంచి వచ్చిన వ్యర్థాలన్నింటినీ కలిపి మాకు మంచినీరు కోనీరుగా ఉన్నట్టు కోనీరులో ఇవన్నీ కలిపేసి కలుషితం చేస్తున్నారండి. ఖాళీ చేయండి క్రషర్, దీనివల్ల పక్కనే స్కూల్ ఉంది, అంగన్వాడీ కూడా ఉంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, కోనీరు కూడా పాడవుతుందని చెప్తే మీకు నచ్చింది చేసుకోండి, ఏడు చేసుకోండి అని చెప్పారు. అది సరే అన్నారు కదని మేము విఆర్ఓ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఇద్దరి దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా కనీసం స్పందన లేదండి. 2 సార్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాము. ఆయన దగ్గరికి వర్చువల్గా ఆయనకు ఒక 5 సార్లు కలిసాము ఎంఆర్ఓ గారిని. కలిసినా కూడా ఆయన రెస్పాన్స్ లేదండి. మరి చెరువు అని ఒక చెరువు ఉందండి, 16 ఎకరాల 32 సెంట్లు అండి చెరువు ఉందండి. ఆ చెరువుని మా ఊరు గ్రామ సర్పంచ్ అయినటువంటి వాసిరెడ్డి కృష్ణమ్మ ఆవిడ పేరు మీద ఎక్కించుకోవడానికని ప్రయత్నం చేసిందండి. దానికి సహకరించిన వాళ్ళు మన విఆర్ఓ కృష్ణ, ఎంఆర్ఓ సుధాకర్, బాడింగ్ మండలం ఎంఆర్ఓ సుధాకర్ గారు, మా గ్రామ విఆర్ఓ కృష్ణ గారు, వాళ్ళిద్దరూ కూడా సహకరించి దాన్ని ముట్టేసిన వరకు తెచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టేసి ఆవిడ పేరు మీద అక్రమంగా 12 ఎకరాలు ఎక్కించుకోవడానికని ప్రయత్నం చేస్తున్నారండి. ఆ చెరువుని వాళ్ళ నుంచి విడిపించి ప్రజలకు, రైతులకు న్యాయం చేయాలి. దాని కింద ఒక 100 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువుని అన్యాక్రాంతి కాకుండా కోరుకో నగరంలోని పైడిమాంబ కాలనీలో విద్యుత్ సమస్య తీవ్రంగా వేధిస్తుందని, ఓవర్ వోల్టేజ్ కారణంగా విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు,
టీవీలు మరమ్మతులు గురవుతున్నాయని అక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ అధికారులకు ఎన్నోసార్లు చెప్పినా ఓవర్ వోల్టేజ్ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. బ్యాక్ సైడ్ నుంచి వచ్చామండి, పైడిబంబ కాలనీ. మాది ఎలక్ట్రికల్ ప్రాబ్లము. ట్రాన్స్ఫార్మర్కి హై వోల్టేజ్ వచ్చి మాది అపార్ట్మెంట్ 20 ఫ్లాట్స్ ఉంటే 13 ఫిల్గా ఉన్నాయి. దగ్గర మంత్లీ ట్వైస్ 2 సార్లు అయితే అపార్ట్మెంట్లో ఏవో ఒక సామాన్లు పోతూనే ఉన్నాయి. ఎలక్ట్రికల్ సామాన్లు లైక్ గీజరు, ప్యూరిఫైరు, ఫ్యాన్లు అన్నీను. అది ఏకి రిటర్న్ కంప్లైంట్ పెట్టాము. 2 మంత్స్ అయింది. 2 మంత్స్ అయినా సరే అతను రెస్పాండ్ లేదు. లైన్మెన్ పంపిస్తామన్నారు, పంపించట్లేదు. మేము పర్సనల్గా అప్పటికప్పుడు ఏదైనా ఫ్లక్చువేట్ అయితే ఫోన్ చేస్తే లైన్మెన్ వస్తున్నారు, తాత్కాలికంగా చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ప్రాబ్లం అయితే రెక్టిఫై చేయలేదండి. చూసాం ఇంకా లాభం లేదు, ఇంకా సామాన్లు ఎక్కువ పోతున్నాయి అనేసి అని గ్రీవియన్స్కి వచ్చి ఈరోజు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆన్లైన్లో అయితే చాలాసార్లు కంప్లైంట్ పెట్టామండి. రిటర్న్ కంప్లైంట్ పెట్టేసినాక 3 టైమ్స్ తిరిగాను ఆఫీస్కి. తిరిగితే చేస్తాం అంటున్నారు తప్ప రెస్పాండ్ అయితే లేదు. అసలు బాగాలేదండి, అసలు రెస్పాన్స్ అయితే బాగాలేదు వాళ్ళది. సీలింగ్ లైట్స్తో కలిపి అన్నీ పోతున్నాయి. గ్రైండర్ అని, ఫ్రిడ్జ్. ఇవేం చేయాలంటే ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ ఆఫీస్ ముందు పడేస్తే వాళ్ళకి తెలుస్తుందేమో అని అనిపిస్తుంది. ఇంకా అదొకటే ఉంది, ఇంకేం లేదు పరిష్కారం దీనికి. ప్రాబ్లం అవుతుందండి. ఐటమ్స్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఐటమ్స్ అన్నీ పోతున్నాయండి. మిక్సీ కూడా ఇలా సాల్వ్ చేయట్లేదండి. అసలు ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్తే అసలు పరిష్కారం అనేది లేదు. వరి పంటకు తెగులు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఏపీ రైతు సంఘం నాయకులు మర్రాపు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పంట నష్టపరిహారం అందజేయాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఈరోజు జిల్లా కలెక్టర్కు ఏపీ రైతు సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను ఆదుకుంటామని చెప్తున్న ప్రభుత్వం మాటల్లో వాస్తవం లేదన్నారు. తక్షణమే వారికి న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఎకరాల భూమి ఇదిగే విధంగా అయిపోయింది. పురుగు కొట్టేసి భూమి ఏకంగా మొత్తం మట్టికే ఏకంగా చేరిపడిపోయింది. విత్తనం అంతానండి కోద్దామండి. పంట దశలో రైతుల దెబ్బ అయిపోయండి. 25-30 ఏళ్ళ దాకా మొదలు పెట్టాం. ఏమైనా కలెక్టర్ గారు కానీ అమ్మారావు గారు ఎవరైనా కొంచెం చూసి దీన్ని గమనించి ఒకసారి పరీక్షించిన తర్వాత మా కష్టాన్ని కొంచెం చూసి ఏమైనా ఒక దయచేస్తారని చూస్తున్నాను సార్. మీకోసం ఏమైనా నష్టపరిహారం ఇప్పిస్తారని మా ఆశిస్తున్నాం. మీ అందరండి. విజయనగరం జిల్లాలో పంట కోత దశకు వచ్చిన సమయంలో కత్తెర పురుగు, కొమ్మల పురుగు ఈ 2 పంటని నాశనం చేస్తున్నాయి. రైతు ఎకరంలో 25 నుంచి 30 వేలు పెట్టుబడి పెట్టి కోతకు వస్తున్న సమయంలో జరిగిన ఈ నష్టాన్ని తేలుకోలేని పరిస్థితి దెబ్బతిన్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ప్రారంభించి ఇది ఉత్తరాది జిల్లా మొత్తం అన్నిటికీ, ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నిటికీ వ్యాపిస్తున్నది. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించి దీని నివారణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే జరిగిన నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి రైతులు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆరోగ్య శాఖలో ఉన్న ఏఎన్ఎంలను ఇతరులను అనాలోచితంగా రీడిప్లాయ్మెంట్ చేయడం వల్ల శాలరీ ఒకచోట, పని ఒకచోట చాలా దూర ప్రాంతాలకు వేశారని, వాటిని రద్దు చేయాలని ఏపీ తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎన్ఎంలకు ఇప్పటికీ ఎన్సీడీ సర్వే, రొటీన్ ఇమేజెస్, అడల్ట్, బీసీజీ వ్యాక్సిన్, ఆర్సీహెచ్ అర్బన్ వంటి సర్వేలు చేయిస్తున్నారని, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలియజేశారు. వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆల్ స్టాఫ్కి గత ప్రభుత్వంలో ఈ ఏఎన్ఎంస్కి ఆల్ స్టాఫ్కి రీడిప్లాయ్మెంట్ అనే వర్డ్ మెడికల్ అండ్ హెల్త్లో పెట్టి ఒక దగ్గర నుంచి ఇక్కడ పంచి శాలరీ తీసుకుంటూ ఎక్కడో 100 కిలోమీటర్ల దూరాన్ని వాళ్ళని రీడిప్లాయ్మెంట్ చేశారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఒక ఇర్రెగ్యులర్గా జరిగాయి. దానివల్ల జీతం ఇక్కడ తీసుకుంటున్నారు, 100 కిలోమీటర్ల అవతల నుంచి వర్క్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా సుఖం లేదు, అక్కడ వాళ్ళు నుంచి ఇంకో దగ్గర అలాగా చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల ఇప్పుడు ఆ రీడిప్లాయ్మెంట్ క్యాన్సిల్ చేయమని కొన్ని జిల్లాలు, కృష్ణా, చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చి చేశారు. అదేవిధంగా మన జిల్లాలో కూడా చేయాలని మీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది. సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే మా డిపార్ట్మెంట్ పనులు మాకే అధికంగా ఉంటున్నాయి. ఆ ఇతర వర్కులు కూడా
దీనికి యాడ్ అవ్వడం వల్ల చాలా సఫర్ అయిపోయి ఈ మానసికంగా శారీరకంగా మా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇతర డిపార్ట్మెంట్ వర్కులను మాత్రం మరి ఇకన ఇవ్వకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని జిల్లా డిఎంఎన్హెచ్ఓ గారిని కోరడం అయింది. పార్తీపురం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెట్టెలవలస గ్రామం వద్ద కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలిసిన నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో శివలింగం భక్తుల పూజలు అందుకుంటుంది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని నీలకంఠేశ్వర స్వామివారికి దర్శనానికి తెల్లవారుజాము నుండి భక్తులు తరలివెళ్లారు. దేవాలయం వద్ద భక్తి శ్రద్ధలతో కోలాటాన్ని నిర్వహించారు. భక్తులకు క్యూ లైన్ సుమారుగా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. భక్తులు చాలామంది ఇతర ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు. ఆ శివాలయం వద్ద దేవుని దర్శించుకుని దేవాలయ ఆవరణలో వంటలు వండుకొని అక్కడే వనభోజనాలు చేసి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు చెప్తున్నారు. పురాతనమైన ఆలయం నీలకంఠేశ్వర స్వామి స్వయంభూ దేవాలయం. ఈ దేవాలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిందంటారు. మాకు తెలియదు, మా తాతలు కూడా తెలియదు చాలామందికి. బట్ ఇక్కడ ప్రతి కార్తీక మాసంకి శివరాత్రికి యాత్రలు జరుగుతాయి. చాలా చక్కగా చేస్తారు. కార్తీక మాసం అంతా భక్తులంతా జనసంద్రంగా వచ్చి పూజలు చేసుకొని వెళ్తారు. చుట్టుపక్కల విలేలందరికీ చాలా నమ్మకమైన దేవుడు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం కోసం మేము పూనుకొని స్టార్ట్ చేసేంతవరకు తీసుకొచ్చాము. ఇంకా అభివృద్ధి చేయవలసింది చాలా ఉంది, ఇంకా చేస్తాం కూడా. భక్తులు కూడా చాలా సహాయ సహకారాలు బాగా అందిస్తారు. చాలా నమ్మకమైన దేవుడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వామి వెలిసి ఉన్నారు ఇక్కడ. అయితే ఈ కార్యక్రమం మేము గత 50 సంవత్సరాల ఆధ్వర్యంలోన గత 25 ఏళ్ళుగా మేము ఇక్కడ చేస్తూనే ఉన్నాం. అన్న సంతర్పణ నిమిత్తం వచ్చిన ప్రజలకే ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగిస్తామని కోరుకుంటాం. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భారీగా భక్తులు ఈరోజు తెల్లవారుజాము నుండి పరమశివుని దర్శనం కోసం బారులు తీరారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని దర్శించుకుంటున్నారు. ఈశ్వర, నీ ధ్యానమే ఆనందాన్ని అనుగ్రహించేది. నీ స్వరూపాన్ని భావించినంతనే పుణ్య భావనలు మనసులో ఆవిష్కృతం అవుతాయి. అల్ప ప్రాణి నుంచి విశ్వమంతా కలిగిన దేవతల వరకు అంతా రుద్ర స్వరూపమే. ఒక కార్యాన్ని నిర్వహించాలనే ఆలోచన, సాధించాలనే తపన, దానికి అవసరమైన ప్రేరణ, ఎలా సాధించాలో తెలిసే జ్ఞానం, నిర్వహించే సామర్థ్యం, నిర్వహణ విధానం, సంబంధించిన వికాసం, ఎదురయ్యే అడ్డంకులు, వాటిని తొలగించుకునే పద్ధతి, కార్య ఆవిష్కరణ వల్ల వచ్చే ఫలితము, ఆ ఫలితాన్ని అనుభవించే జీవుడు అన్నీ రుద్రుడే అంటున్నది రుద్ర సూక్తం. వ్యక్తి మనుగడ వివిధ స్థాయిల్లో ఆత్మసమర్పణ చేయడమే శివుని ఆరాధించడం. ఓ శంకర, నువ్వు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నామని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆఖరి సోమవారం కావడంతో భక్తులతో శివాలయాలు శివనామస్మరణంతో మారుమోగిపోతున్నాయి. భోగపురం, డెంకాడ, పూసపట్రాగ మండలాల్లో శివాలయాల్లో భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎక్కడ చూసినా శివాలయాలు కార్తీక సోమవారం భక్తులతో సందడిగా ఉంది. భోగాపురం శివాలయాల్లో భక్తులు వేకుజాము నుంచే శివుని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వెళ్లి శివుని దర్శించుకున్నారు. శివలింగానికి పాలాభిషేకం చేస్తూ భక్తులు శివ శివ అంటూ శివనామస్మరణ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు హత్యలు, అత్యాచారాలకు పెద్ద ఎత్తున గురవుతున్నారని జన విజ్ఞాన వేదిక సమతా రాష్ట్ర కన్వీనర్ నిర్మల ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా హింసా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. నో ఎక్స్క్యూజ్ అనే పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 నిమిషాలకు ఒకరు కిడ్నాప్ గురవుతున్నారని, అడుగడుగునా హింస గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మహిళలు దేశంలోనూ, రాష్ట్రంలోనూ, గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున హింసని ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అయితే దీనికి ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి 7వ తేదీన మహిళలు ఎదుర్కొన్న హింసని వ్యతిరేకించాలి, దినోత్సవంగా ప్రకటించింది. కానీ ఈనాటికి 2000 సంవత్సరంలో హింసా దినోత్సవంగా ప్రకటించి ఐక్యరాజ్య సమితి ఈనాటికి సుమారుగా 25 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ మహిళల పైన హింస అనేది తగ్గడం లేదు. అదేవిధంగా
ఇప్పుడు నో ఎక్స్క్యూజ్ అనే నినాదంతో మళ్ళా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మహిళపై హింసని మన్నించకండి అని చెప్పేసి ఒక నినాదంతో కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అయితే దీనికి ఈరోజు సుమారుగా మహిళలు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి 10 నిమిషాలకి కిడ్నాప్ అవుతున్నారు. అలాగే హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అలానే ఇతర దేశాలకి రవాణా కాబడుతున్నారు. అలాగే గృహంలో కూడా మహిళలు ఈరోజు గృహహింస అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అమ్మాయిలు, ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే విధంగా ఉండే పరిస్థితి కూడా లేదు. ఈరోజు అనేక గ్రామాల్లోని కానీ లేదా పట్టణాల్లో కానీ మహిళపైన ఈ హింస అనేది ఇంకా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ జోనల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సిఆర్ఈ దొన్నుదొర ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామన్న రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ. ₹300 కోట్లతో త్రాగునీటి పథకం. గజపతి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలోనే తొలి కంటైనర్ ఆసుపత్రి ప్రారంభం. డోలీ మోతలకు స్వస్తి చెప్పి మౌలిక వసతులు కల్పిస్తామన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.